హలో గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో రైస్ వాటర్ వల్ల మన హెయిర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ద లిప్స్ షేడ్ విచ్ ఐఎమ్ వేరింగ్ టుడే ఇన్ మై లిప్స్ ఈజ్ యాడ్స్ సెరామాటిక్ అల్ట్రా 410 మెజెంటా అనమాట. కలర్ వచ్చేసి ఈ కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్ అనమాట. ఇండియన్ స్కిన్ టోన్స్కి, అంటే మీరు నా స్కిన్ టోన్ ఉన్న లేకపోతే ఇంకొంచెం లైట్ ఉన్నా కానీ చాలా బాగా కనిపిస్తుంది లిప్స్టిక్ షేడ్ అనేది, పర్టికులర్ షేడ్. సో ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటాయి కదా, అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ఇన్ టు ద వీడియో నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది చెప్తాను. సో ఒక యావరేజ్ మనిషి తన లైఫ్ టైం మొత్తంలో 45,000 kgs ఫుడ్ తింటాడంట, కన్జ్యూమ్ చేస్తాడంట. 45,000 kg ఫుడ్ అంటే ఒక ఏడుగు ఫుల్ సైజ్ ఏనుగులంత ఫుడ్ అనమాట. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, బట్ దిస్ ఈజ్ ద యావరేజ్ కౌంట్. మీకు మీ ఫ్రెండ్స్లో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు బాగా ఫుడ్డీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు కింద ట్యాగ్ చేయండి, లేకపోతే కమెంట్స్ చేయండి. చూద్దాం ఎవరు ఎలా కమెంట్స్ చేస్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో హెయిర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో హెయిర్కి వచ్చేసి మనకి స్ట్రైట్నింగ్ ప్రాపర్టీస్, కెరటిన్ ప్రాపర్టీస్ కూడా రైస్ వాటర్లో ఉంటాయన్నమాట. అండ్ బిఫోర్ దాట్ రైస్ వాటర్ అనేది ఎంత ఫర్మెంట్ అయితే మీ దానిలో ఉన్న బెనిఫిట్స్ అనేవి అంత ఇంటూ 2 అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఒక 2-3 డేస్ వరకు రైస్ వాటర్ని ఫెర్మెంట్ చేసి ఆ రైస్ వాటర్ని మీరు ఒక స్ప్రే బాటిల్లో తీసుకోండి. స్ప్రే బాటిల్లో తీసుకొని హెయిర్ లెంత్ అంతా, రూట్స్ కాకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి హెయిర్ లెంత్ అంతా మీరు స్ప్రే చేయండి. స్ప్రే చేసాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక 1/2 an hour to 1 hour దాన్ని అలానే వదిలేసేయండి. వదిలేసాక జస్ట్ కోల్డ్ వాటర్తో వాష్ చేయండి హెయిర్ని. కోల్డ్ వాటర్తో వాష్ చేస్తే ఏమవుతుందంటే అప్పటి వరకు ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో హెయిర్కి మీకు అవి లాక్ అయిపోతాయి అనమాట. అదే మీరు హాట్ వాటర్తో కానీ లేకపోతే ల్యూక్ వామ్ వాటర్తో వాష్ చేస్తే ఏమవుతుందంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది తప్ప మీరు ఇప్పటి వరకు చేసిన గుడ్నెస్ అనేది ఎక్కువసేపు ఉండదన్నమాట హెయిర్లో. సో నేను ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అని 2 వీడియోస్ నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తాను. డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ వాష్లోనే మీకు డిఫరెన్స్ అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది, బట్ ఒక 4 to 5 వాషెస్ అయితే ఏమవుతుందంటే మీ హెయిర్కి దాని రైస్ వాటర్లో ఉన్న గుడ్నెస్ అనేది పూర్తిగా రీచ్ అవుతుందన్నమాట. అప్పుడు మీకు బాగా రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఏదైనా న్యాచురల్ రెమెడీ అనేది 1 time 2 times నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినా ఎక్కువ కాలం ఉండదు. ఒక 2-3 months వరకు మీరు దాన్ని రిపీటివ్గా చేస్తూ ఉంటే చాలా చాలా బాగా రిజల్ట్స్ కనిపిస్తాయి. చూసేసారు కదా గైస్, రైస్ వాటర్ అనేది చాలా చాలా బెనిఫిషియల్. అది మీ స్కిన్కి అయినా లేకపోతే హెయిర్కి అయినా కానీ చాలా స్మూత్నింగ్ ప్రాపర్టీస్ అండ్ క్లియర్ చేసే ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట రైస్ వాటర్లో. సో రైస్ వాటర్ మన స్కిన్కి యూజ్ చేస్తే చిన్న చిన్న స్పాట్స్ ఏమైనా ఉన్నా, పింపుల్స్ ఉన్నా, లేకపోతే పిగ్మెంటేషన్ ఉన్నా మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట ఫేస్ పైన. అదే మీ స్కాల్ప్కి అండ్ హెయిర్కి యూజ్ చేస్తే కనుక ఏమవుతుందంటే స్కాల్ప్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని వ్యానిష్ చేసేస్తుంది, అంటే మొత్తం తగ్గిస్తుంది. అండ్ పూర్తిగా రెగ్యులర్ యూజ్ చేస్తే కనుక పూర్తిగా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో స్కాల్ప్లో ఉన్న డర్ట్ని క్లియర్ చేస్తుంది. అండ్ ఆల్సో హెయిర్ ఏదైతే ఉందో మీది హెయిర్ టెక్స్చర్ అనేది స్మూతన్ అవుట్ చేస్తుంది అనమాట. మీది ఒకవేళ ఎక్స్ట్రీమ్ కర్లీ హెయిర్ అయితే ఒక 2-3 months వరకు అయినా యూజ్ చేసి చూడండి, అప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్ సిల్కీ హెయిర్ ఉందనుకోండి, మీరు అప్పుడప్పుడు యూజ్ చేస్తే లైక్ మంత్లీ 1-2 times యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట టు మెయింటైన్ దట్ సిల్కీనెస్. అంతే. రఫ్ హెయిర్ ఉంటే కనుక మీకు తొందరగానే రిజల్ట్స్ కనిపిస్తాయి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ హ్యావ్ లవ్డ్ ద వీడియో. ఇఫ్ యూ హ్యావ్ లవ్డ్ ద వీడియో ప్లీజ్ గివ్ అ థమ్స్ అప్. నాకు లైక్ చేసేస్తే చాలా మోటివేటింగ్గా ఉంటుంది అనమాట. ఇంకా ఫన్ ఫ్యాక్ట్స్ వస్తాను. అండ్ ఆల్సో మర్చిపోకండి, ఇందాక ఒక ఫన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాను. అలాంటి ఫ్యాక్ట్స్ ఫర్దర్గా వీడియోస్లో మీకు కావాలి అని అనుకుంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. లేదు అనుకుంటే కూడా కింద కమెంట్స్లో చెప్పండి. సో ఎస్,
signing off. We'll catch you in my next video. Bye bye, love you all.